Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఈ వెబ్సైట్కి సంబంధించిన డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే, మరి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంటెగ్రల్ 0 to k రూట్ k మైనస్ రూట్ t హోల్ స్క్వేర్ ఆ వాల్యూని కనుక్కోమంటున్నాడు. అయితే ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేస్తాము, చేశాక ఇంటిగ్రేషన్ చేస్తాం, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, మన ఆన్సర్ వస్తుంది. ఓకే, మరి చూద్దాం. చూడండి, సో ఇంటెగ్రల్ 0 to k రూట్ k మైనస్ రూట్ t హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. డైరెక్ట్ స్టెప్స్ వేస్తున్నా. ఏ స్క్వేర్ అంటే చూడండి, ఇక్కడ రూట్ కే హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అంటే కే అన్నమాట. ఓకే, ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ టీ హోల్ స్క్వేర్, మళ్ళీ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అంటే టీ అన్నమాట. ఓకే, మైనస్ 2ab, 2 ఇంటూ రూట్ కే ఇంటూ రూట్ టీ. ఓకే, పక్కన ఏముందంటే డిటి ఉంది, సో అలానే రాస్తున్నా. ఓకే, ఇక్కడ ఇంటెగ్రల్ 0 to k ఉంది. మరి ఇంటిగ్రేషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి k అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ మనం టీతో చేయాలన్నమాట. ఓకే, సో k కాన్స్టెంట్ కాబట్టి సో అవుట్ సైడ్లో రాస్తున్నా, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. చూడండి, సో ఇంటెగ్రల్ 1 ఇంటూ డిటి అంటే టీ అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ప్లస్ టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2 అనమాట. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తున్నానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో మైనస్ ఇక్కడ 2 కాన్స్టెంట్, రూట్ కే కూడా కాన్స్టెంటే. రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ 2/3 ఎక్స్ పవర్ 3/2, రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి సో 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 గుర్తుంచుకోవాలి. మరి ఇంటిగ్రేషన్ చేసాము, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ, ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో టీ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, లోయర్ లిమిట్లో టీ ప్లేస్ 0 అంటే కే మైనస్ 0 అంటే కేనే అనమాట. ఇక్కడ టీ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అప్పర్ లిమిట్లో కే స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్ 0 బై ఎనీథింగ్ 0. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చేద్దాం. కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాద్దాం. 2 ఇంటూ 2 4/3 అవుట్ సైడ్లో రాశాను, రూట్ కే అట్లానే రాశాను. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ప్లేస్లో ఇక్కడ టీ కదా, టీ అనమాట. ఎందుకు, రూట్ టీకి ఇంటిగ్రేషన్ 2/3 ఎక్స్ రూట్ ఎక్స్, ఎక్స్ ఉంటే ఇక్కడ టీ ఉంది కాబట్టి టీ పవర్ 3/2 అనమాట. టీ పవర్ 3/2ని టీ ఇంటూ రూట్ టీ కూడా రాయొచ్చు. ఓకే, అది పక్కన పెట్టండి. 2 ఇంటూ 2 4/3 రూట్ కే అవుట్ సైడ్. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ టీ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేస్తాను, అంటే కే పవర్ 3/2. సో కే పవర్ 3/2 నేనేం చెప్పాను, కే పవర్ 3/2 ఏం రాయొచ్చు అని చెప్పాను. సో ఓకే, దీన్ని అట్లనే రాసేద్దాం. 3/2 రాశాను. మైనస్ లోయర్ లిమిట్ టీ ప్లస్లో 0 పవర్ 3/2 జీరోనే. ఓకే, ఇంకొకసారి ఈ పాయింట్ చెప్తున్నా చూడండి. 2 ఇంటూ 2 4/3 రూట్ కే. అప్పర్ లిమిట్లో టీ ప్లస్లో కే సబ్స్టిట్యూట్ చేస్తుంది, కే పవర్ 3/2. ఓకే, సో ఇంకా ఇక్కడ రూట్ కేని మనం సింపుల్గా కే పవర్ 1/2 రాసేస్తాము, ఎందుకంటే నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసం. ఓకే, సో కే ఇంటూ కే స్క్వేర్ అనమాట, ప్లస్ మళ్ళీ కే స్క్వేర్ బై 2. అగైన్ ఇక్కడ మైనస్ 4/3 రాస్తున్నా, కే పవర్ 1/2 కే పవర్ 3/2, బేసిస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు. 1/2 ప్లస్ 3/2, 1/2 ప్లస్ 3/2 ఎల్సిఎం 2, డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాను. సో 2 1s 2 2 10s అంటే కే స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఎట్లా కనుక్కోవాలంటే కే స్క్వేర్, ఇక్కడ 1 కోఎఫిషియంట్ 1, ఇక్కడ 1/2 అంటే 1 + 1/2 3/2, ఇక్కడ మైనస్ 4/3. ఈ రెండింటి నుంచి కే స్క్వేర్ని కామన్ అండి. ఇక్కడ చూడండి, దీని వాల్యూ కే స్క్వేర్ ప్లస్ 1/2 కే స్క్వేర్ అంటే 3/2 కే స్క్వేర్. సో కే స్క్వేర్ కామన్ తీసా, ఇంకా మైనస్ 4/3 కామన్. సో ఎల్సిఎం 2కి 3కి 6 అనమాట. ఆన్సర్ ఇదే, కే స్క్వేర్ బై 6.
సో 2 టేబుల్ 6 3 టైమ్స్ కట్ అవుద్ది. 3 into 3 9 మైనస్ 3 టేబుల్ 6 2 టైమ్స్ 2 into 4 8. సో ఇంటూ k స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/6 k స్క్వేర్ అయిపోయి. ఓకే, సో ఆర్ k స్క్వేర్ బై 6 ఇట్లా చేయాలి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ -π/2 ప్లస్ π/2 2 into sin mod x ప్లస్ cos mod x dx. ఓకే, ఆ వాల్యూని కనుక్కోమంటున్నాం. చూడండి, ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్ని సాల్వ్ చేస్తున్నప్పుడు -a to a f of x dx ఇలా ఉన్నప్పుడు 2 to a f of x dx అవుతుంది. ఎప్పుడంటే ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు, మన ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ ఇదంతా. ఒకవేళ ఈ ఇచ్చిన ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అవుతే దాని వాల్యూ 0. ఎప్పుడు ఇలాంటప్పుడు -a to a రెండు కేసెస్ ఉంటాయి. ఈవెన్ ఫంక్షన్ అయితే 2 ముందు రాస్తాము, ఈ -π/2 బదులు 0 రాసి ఇంకా π/2 అట్నే రాస్తుంది. ఎస్, ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, ఎప్పుడైనా మన ప్రాబ్లంలో ఫంక్షన్లో ఇక్కడ mod x ఉంటే మీరు x బదులు -x పెట్టండి, +x అయ్యేది. చూడండి, రఫ్లో చెప్తున్నా. f of x ఇదంతా ఫంక్షన్ 2 into sin mod x plus cos mod x. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది, ఎందుకంటే మాడ్యులస్ ఉంది, ఒకవేళ మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది. సో ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ చెక్ చేయడానికి ఇదంతా f of x తీసుకున్నా. ఇప్పుడు x ప్లస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మాడ్ -x ఏమవుద్ది, +x అవుతుంది. కాస్ మాడ్ -x ఏమవుద్ది, +x అవుద్ది. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇదంతా మళ్ళీ ఏ ఫంక్షన్ సార్? f of x ఇదే కదా, అంటే f of -x is equal to f of x. ఇలా ఒకటి f of -x is equal to f of x వస్తే మన ఫంక్షన్ ఏమంటాం అంటే ఈవెన్ ఫంక్షన్ అంటాం. మరి ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఇలాంటప్పుడు 0 to a రాస్తాం, ముందు 2 రాసి. అదే f of -x is equal to -f of x వస్తే దాన్ని ఆడ్ ఫంక్షన్ అని. మరి చూద్దాం, ఈవెన్ ఫంక్షన్ అయిపోయింది కదా. సరే, సో దట్ ఈస్ అప్పుడు 2 into మన ఇచ్చిన ప్రాబ్లమ్ని i అనుకుంటున్నాం. ఓకే, సో 2 into 0 to π/2 2 into sin mod x ప్లస్ cos mod x dx అన్నమాట. ఓకే, ఎస్, ఈ 2 ఈ ఫంక్షన్కి అవుట్ సైడ్లో ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ చేద్దాం, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. ఇక్కడ 2 అట్లానే ఉంది, sin xకి ఇంటిగ్రేషన్ -cos x అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 0 to π/2 ప్లస్ కాస్కి ఇంటిగ్రేషన్ sin x అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో x ప్లేస్లో 0. ఎస్, ఇక్కడ సైన్ కాస్ ఉంది కాబట్టి మీకు కొన్ని డిఫరెన్సెస్ చెప్తున్నా. sin 0 0 అవుద్ది, అదేవిధంగా కాస్ 0 1 అవుతుంది. సైన్లో 0 అయిపోయింది కాబట్టి సైన్ 90 ఏమవుతుందంటే 1 అవుతుంది, కాస్ 90 ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట, గుర్తుంచుకోండి. సో ఇక్కడ 2 into రాస్తున్నా. అప్పర్ లిమిట్లో x ప్లస్లో పై డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -cos π/2 ఎంత, 0 అనమాట. -0 అంటే 0 అని అవసరం లేదు. ఓకే, సో అప్పర్ లిమిట్ అయింది, మైనస్ లోయర్ లిమిట్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోద్ది. సో ఇప్పుడు x బదులు 0 పెట్టండి, లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయండి, cos 0 1 అయిపోద్ది. ప్లస్ ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x బదులు π/2 సబ్స్టిట్యూట్ చేస్తాను, sin π/2 ఎంత 1 అనమాట. మైనస్ sin cos sin π/2 ఇక్కడ 1, మళ్ళీ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి, x బదులు 0, sin 0 అంటే 0 అనమాట. ఎస్, కాబట్టి మన ఆన్సర్ చూద్దాం. సో 2 అవుతుంది ఇక్కడ, +1 అనమాట. సో మొత్తం 6 అయిపోతుంది, 3 2 6. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇట్లా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ tan పవర్ 2020x ఉంది. టాన్ని మనం ఏం రాయొచ్చు, sin పవర్ 2020x బై కాస్ పవర్ 2020x. దీనికే కాట్ ఉన్నా కూడా ఇట్లానే చేస్తాము. ఓకే, సో ఆన్సర్ π/4 వస్తుంది. మరి చూద్దాం ఎట్లా చేయాలో ఒకసారి.
గుర్తుపెట్టుకోండి. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నా. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π/4. మీకు అర్థం అవడం కోసం నిదానంగా చెప్తున్నా. సార్ ఏంటి సార్ ఇంత టైం తీసుకుంటున్నారని. అది మీకు మెథడ్ తెలిస్తే ఈజీగా, ఎందుకంటే అందరూ చూస్తుంటారు చాలామంది కాబట్టి. సో కొందరు ఫాస్ట్గా రిసీవ్ చేసుకోలేరు. సో అందువల్ల నేను కొద్దిగా నిదానంగా చెప్తున్నా ఈ ప్రాబ్లమ్కి. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నేను 1 అనుకుంటాను. ఇప్పుడు టాన్ని డైరెక్ట్గా మీరు sin పవర్ 2020x అట్లా రాయాలి కదా. సరే నెక్స్ట్ ఇద్దాంలేండి. సో 0 to π/2 1/1 ప్లస్ tan ఏం చెప్పాను, sin పవర్ 2020x డివైడెడ్ బై cos పవర్ 2020x dx. ఓకే, సో దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 1 LCM చేయండి. LCM దీనికి ఎంత సార్, cos పవర్ 2020x క్రాస్ మల్టిప్లై చేయండి. cos పవర్ 2020x ప్లస్ sin పవర్ 2020x ఇంటూ పక్కన dx ఉంటుంది. ఇప్పుడు ఇదంతా న్యూమరేటర్ వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుద్ది, డినామినేటర్ న్యూమరేటర్ అయిపోద్ది. అంటే cos పవర్ 2020x డివైడెడ్ బై, ఇంకా ఇది ఇలానే రాస్తున్నా, cos పవర్ 2020x ప్లస్ sin పవర్ 2020x dx. ఇప్పుడు దీనికి నంబర్ 1 ఇస్తున్నా. ఓకే, సో డైరెక్ట్గా ఎవాల్యుయేట్ అని ప్రాబ్లంలో ఈ వాల్యూని కనుక్కోండి అన్నా కూడా ఆన్సర్ 5/4. ఓకే, సరే మరి నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటెగ్రల్ 0 to a f of x dx. ఇలాంటప్పుడు 0 to a f of a minus x dx రాస్తాము, గుర్తుంచుకో. కాబట్టి ఇక్కడ ఏ అంటే π/2 అనమాట. ఎక్స్ ఉన్న చోట π/2 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్కడున్నా. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 cos పవర్ 2020 ఎక్స్ ప్లేస్లో ఏం చేయమన్నాను, π/2 మైనస్ ఎక్స్ అనమాట, డివైడెడ్ బై మళ్ళీ cos పవర్ 2020 ఇంటూ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ sin పవర్ 2020 ఇంటూ π/2 మైనస్ ఎక్స్ dx. ఓకే, నెక్స్ట్ ఇంకో చిన్న పాయింట్, మనకి క్వాడ్రంట్ ట్రిగనోమెట్రీలో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదా. సో అందులో ఫస్ట్ క్వాడ్రంట్లో ఏమేమి ఉంటాయి ఒకసారి ఈ పాయింట్ 90 మైనస్ తీటా అనేది ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, 90 మైనస్ ఉంటుంది, 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ దానికి రెసిప్రోకల్ కొసెకెంట్ అవి రెండు మాత్రమే పాజిటివ్. అట్లనే ఇంకొక పాయింట్, 90లో ఉన్నప్పుడు 270లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది, అంటే సైన్ కాస్ అవుద్ది, కాస్ సైన్ అవుద్ది. అట్లనే 180లో 360లో ఎటువంటి చేంజ్ ఉండదు, సైన్ సైన్గానే ఉంటుంది, కాస్ కాస్గానే ఉంటుంది. ఓకే ఎస్, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నాకు ఈ వాల్యూ కావాలి. సో కాస్ పవర్ 2020 π/2 మైనస్ ఎక్స్. సో ఇక్కడ 90 మైనస్ ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్. ఓకే, అట్లా 90లో చేంజ్ ఉంటుందా, ఉంటుంది, కాస్ ఏమవుద్ది, సైన్ అయిపోద్ది. ఓకేనా, అప్పుడు సైన్ పవర్ 2020x రాయొచ్చు. ఓకే, అదే రాస్తున్నా. దట్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 కాస్ ఏమైపోతుంది, సైన్ పవర్ 2020x డివైడెడ్ బై, మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ ఏం చేసాం అది కూడా ఇక్కడ సైన్ పవర్ 2020x ప్లస్ ఇక్కడ 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివ్, సైన్ కాస్ అవుద్ది, ఎస్ కాస్ పవర్ 2020x dx. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఎస్, ఇప్పుడు మీరు చూడండి 1 2ని యాడ్ చేస్తాం. యాడ్ చేయడం అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నవి యాడ్ చేయడం, రైట్ సైడ్లో ఉన్నవి యాడ్ చేయడం. I ప్లస్ I 2i డైరెక్ట్గా. ఎస్, మరి యాడ్ చేయడం అంటే చూడండి 1కి 2కి డినామినేటర్ సేమ్, సైన్ పవర్ 2020x ప్లస్ కాస్ పవర్ 2020x. డినామినేటర్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం. 1/2 ఉంది, డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ యాడ్ చేస్తాం, 1 + 1 2 అంటే 2/2.
అంటే 1 ఓకే, అదే కాన్సెప్టే. మరి 0 to π/2 మరి ఎల్సిఎం ఫస్ట్ ఏమవుద్ది ఇక్కడ అంటే 2020x ప్లస్ కాస్ పవర్ 2020x డినామినేటర్ రాసాను, న్యూమరేటర్ యాడ్ చేయండి. కాస్ పవర్ 2020x ప్లస్ ఇక్కడ ఏముంది సైన్ పవర్ 2020x డిఎక్స్. ఎస్, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్. 2i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముండదు ఇంటెగ్రల్ డిఎక్స్ అనమాట. ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అవుద్ది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 to π/2 2i ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లస్లో π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ బదులు 0, నాకు ఫైనల్గా i కావాలి. సో 2 అనేది రైట్ సైడ్ పోతే డివైడ్ అవుతుంది, అంటే π/4. i అంటే మన ప్రాబ్లమే ఇదే. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి π/4. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకే, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.